హైదరాబాద్ సిటీలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి సహా ఖైరతాబాద్ ఏరియాలో వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, అమీర్పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాల్లోనూ వర్షం పడుతోంది. కూకట్పల్లి, జేఎన్టీయూ, మియాపూర్ ప్రాంతాల్లోనూ జల్లులు కురుస్తున్నాయి. సైఫాబాద్, మెహదీపట్నం ఏరియాల్లో వాన పడుతోంది. గత 3-4 రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న నగరవాసులకు వర్షంతో రిలీఫ్ లభించింది. మరింత సమాచారం కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, సిటీలో కొద్దిసేపటి క్రితం వరకు భగ్గుమనే ఎండలు కొట్టాయి. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అప్డేట్స్ ఏంటి? మీరు చెప్పినట్టుగానే గత 4-5 రోజుల నుంచి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా కనిపించింది. దాదాపు సాధారణం కంటే కూడా 2-3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు చోట్లనైతే 4-5 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అధికంగా కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాదాపు బాణుడు బగ్గుమంటుండడంతో ఉదయం అంతా కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే 1-2 సార్లు ఆలోచించారు. ఎండ తీవ్రతతో పాటు మనకు ఉక్కపోత వాతావరణం కూడా అధికంగా కనిపించింది గత 4-5 రోజుల నుంచి. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు దాదాపు సూర్యుడు ప్రతాపం చూపించాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 31-32 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. 31-32 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ కూడా ఉక్కపోత వాతావరణం ఎక్కువగా ఉండడంతో చాలా వరకు సఫకేటింగ్ ఫీలింగ్ అనేది కూడా ప్రజల్లో కలిగిందనే చెప్పుకోవచ్చు. చాలా వరకు నగరవాసులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అట్లాంటి వెదర్ ఒక్కసారిగా మారిపోయింది. గత 4-5 రోజుల నుంచి మనకు ఎండల తీవ్రత పెరిగిపోవడం, అదేవిధంగా బంగాళాఖాతం దగ్గరలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో మనకు ఇట్లాంటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం గాలిలో తేమ శాతం పెరిగిపోయింది. ఈ ఎండల తీవ్రత కారణంగా, ఈ పెరిగిన తేమ శాతం కారణంగా కూడా మనకు నగరంలో అక్కడక్కడ క్యూములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడ్డాయి. ఈ క్యూములోనింబస్ మేఘాల కారణంగానే మనకు ప్రస్తుతం అయితే వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు చిరుజల్లుతో కూడిన వర్షం నమోదవుతూ ఉంది. దాదాపు గత 15 నిమిషాలు కురుస్తున్న వర్షాల కారణంగానైతే మనం చూసుకోవచ్చు. ఇటు జూబ్లీ హిల్స్ కావచ్చు, అదేవిధంగా బంజారా హిల్స్, మాదాపూర్తో పాటు ఇటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఈ ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇటు కూకట్పల్లి, జేఎన్టీయూ, దాంతోపాటు మియాపూరు ఆ ప్రాంతాల్లో కూడా మనకు ఒక తేలికపాటి వర్షం అయితే నమోదవుతూ ఉంది. అదేవిధంగా ఇటు ఖైరతాబాద్ కావచ్చు, అబిడ్స్, బషీర్బాగు, సైఫాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా మనకు ఒక తేలికపాటి జల్లులు అనేవి కురుస్తూ ఉన్నాయి. ఇక సికింద్రాబాద్ కావచ్చు, బేగంపేట, అదేవిధంగా ఆర్సీపురం అటు సైడ్ కూడా మనం చూసుకున్నట్టయితే ఒక చిన్నపాటి జల్లులతో కూడిన వర్షం ఇప్పుడిప్పుడే మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాబోయే 2-3 గంటల పాటు కూడా మనకు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. వర్షాల నేపథ్యంలో అంటే ఉదయం అంతా ఎండ తీవ్రత కారణంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలైతే కాస్త రిలాక్స్ అవుతున్నారనే చెప్పుకోవచ్చు. కాస్త ఉపశమనం పొందుతూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు గత 4-5 రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత మనకు అధికంగా కనిపించింది. దాదాపు ఉదయం 7 గంటల నుంచి కూడా సాయంత్రం మనకు 5-6 గంటల వరకు కూడా ఎండ తీవ్రత, అదేవిధంగా ఉక్కపోత వాతావరణం అధికంగా కనిపించి దాదాపు 35 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదైన సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లాంటి ఎండల కారణంగానైతే చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. ఇటు వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, బయటికి వెళ్ళొద్దని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇటు దాదాపు వైద్య ఆరోగ్య శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరి అట్లాంటి తరుణంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురుస్తుండడంతో కాస్త రిలాక్స్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. గత 4-5 మనం చూసుకున్నట్టయితే 4-5 రోజుల నుంచి ఎండ తీవ్రత చాలా వరకు పెరిగిపోయింది. అందువల్లనే గాలిలో తేమ శాతం మనకు అధికంగా కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే మన గాలిలో తేమ శాతం పెరిగిపోతుందో ఆ సమయంలో మనకు వర్షాలు కురుస్తూ ఉంటాయి. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణకు దగ్గరలో బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. వీటి కారణంగానే వచ్చే 4-5 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు ఏవైతే ఈ షవర్స్ అంటూ ఉంటాం, వీటిని ఈ సమయం మనకు ఎండల తీవ్రత పెరిగిన సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కురుస్తున్న వర్షాలని పాసింగ్ షవర్స్ అని అంటూ ఉంటాం. ఎందుకంటే దాదాపు మనకు ఒక 10-15 నిమిషాల వరకు వర్షం కురుస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ వాతావరణం మారిపోతూ ఉంటుంది. మళ్ళీ ఒక 10-15 నిమిషాలు వర్షం దంచి కొడుతూ ఉంటుంది. సో ఇట్లాంటి వెదర్ అయితే మనకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా వచ్చే 3-4 గంటల పాటు కూడా ఇదే వెదర్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే మనకు వాతావరణంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి దాదాపు. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎప్పుడు ఏ విధంగా వాతావరణం మారుతుందో చెప్పలేని పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు దాదాపు మనకు చంద్రాయనగూడతో పాటు కార్వాను, శివరాంపల్లి, ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి, వనసలిపురం, హయత్ నగర్తో పాటు గోల్కొండ, ఆర్సీపురం, పటాన్ చెరువు, చందానగర్తో పాటు ఇటు తోలిచౌకి, షేక్పేట్, చార్మినార్, షేర్లింగపల్లి ఈ ప్రాంతాల్లో కూడా దాదాపు మరో గంటలోపు కూడా అక్కడ కూడా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. ఒక ప్రాంతంలో మొదలైన వర్షం కూడా సిటీ శివారు ప్రాంతాల వరకు కూడా
మనకు కమ్ముకునే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రస్తుతం అయితే పలు ప్రాంతాల్లో వర్షం స్టార్ట్ అయింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం ఉంటే పలు ప్రాంతాల్లో ముసురు, పలు ప్రాంతాల్లో మాత్రం మోస్తారు వర్షం కనిపిస్తూ ఉంది. సో ఇదే వెదర్ అయితే కంటిన్యూగా మనకు వచ్చే 3-4 గంటల పాటు ఉన్నప్పటికీ కూడా పలు ప్రాంతాల్లో మాత్రం ఒక జోరు వర్షం, ఒక భారీ వర్షం కూడా అంటే ఇంటెన్స్ స్పెల్ కారణంగా కూడా కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఏవైతే క్యూములోనింబస్ మేఘాలు చెప్పుకున్నామో దాదాపు మనకు 10 నుంచి 12 కిలోమీటర్ల లోపే ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ఈ 10 నుంచి 12 కిలోమీటర్ల లేపు ఒక దగ్గర మనకు మేఘాలు అధికంగా ఏర్పడితే మరొక దగ్గర చిన్న చిన్న ప్యాచెస్ లాగా ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కడైతే మనకు చిన్న చిన్న ప్యాచెస్గా ఏర్పడతాయో అక్కడ తేలికపాటి వర్షం ముసురు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఏవైతే ఇంటెన్స్ స్పెల్స్ కావచ్చు మనకి ఎక్కువగా కనిపించిన ప్రాంతాల్లో మాత్రం దాదాపు ఒక జోరు వర్షం, ఒక భారీ వర్షం కూడా కనిపించే అవకాశం ఉంది. సో ఇదే విధంగా వాతావరణ శాఖ అధికారులు కూడా మనకు నౌకాస్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వచ్చే 3 గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వెదర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి అదేవిధంగా సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి ఈ సిటీ శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. వచ్చే 3-4 గంటల పాటు కూడా ఏవైతే మనం చెప్పుకున్నామో హైదరాబాదు, దాంతోపాటు వికారాబాదు, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా మనకు ప్రతి 3 గంటలకు ఒకసారి ఒక నౌకాస్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేశారు. అదేవిధంగా వచ్చే 3-4 గంటల పాటు కూడా ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం, అక్కడక్కడ భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికీ ఇటు జిహెచ్ఎంసీ దాంతోపాటు జిహెచ్ఎంసీతో పాటు మాన్సూన్ బృందాలు, డిఆర్ఎఫ్, హైడ్రా బృందాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే చిన్న వర్షం పడితే చాలు హైదరాబాద్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. మరి అట్లాంటిది గత 15-20 నిమిషాల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా మనకు సిటీలో అక్కడక్కడ కాస్త ట్రాఫిక్ జామ్ ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక్కసారిగా మారిన వాతావరణం, ఒక్కసారిగా పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం, జోరు వర్షం కురుస్తుండడంతో కూడా నగరవాసులు కాస్త ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎవరైతే 2 వీలర్స్ మీద వెళ్లే వాళ్ళు కావచ్చు వాళ్ళైతే కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఒక ప్రాంతంలో మొదలైన వర్షం అయితే సిటీ మొత్తం కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఉన్నప్పటికీ కూడా మనకు ఒక 10-15 నిమిషాలు ఈ వర్షం కనిపించే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా అంటే ఆన్ ఆఫ్ సిస్టమ్ లాగా ఒక 10 నిమిషాలు వర్షం ఉంటే ఒక 10 నిమిషాలు ఉక్కపోత వాతావరణం ఉంటుంది, మరొక 10 నిమిషాలు కూడా వర్షం దంచి కొట్టే అవకాశం ఉంది. సో ఇట్లాంటి వెదర్ అయితే వచ్చే 3-4 గంటల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. అపర్ణ.